హాయ్ హలో వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కథ వద్దన్న వదిలేస్తానా ఎపిసోడ్ 35. రే, ఈరోజు అక్కని దినేష్ వాళ్ళ ఫంక్షన్కి తీసుకువెళ్ళరా. నాకు ప్రాక్టికల్స్ ఉంది, లేదంటే నేనే తీసుకుపోయేదాన్ని. నీకు అక్క ప్రాబ్లం తెలుసు కదా, తనకి కొత్త మనుషులన్నా కొత్త ప్లేస్ అన్నా భయం కదా. నువ్వు తోడుంటే తనకు భయం ఉండదు అని రిక్వెస్ట్ చేసింది శివాని. దీనికి నువ్వు అంతలా అడగాల? శ్రీని రెడీ అవ్వమను, నేను వస్తాను అన్నాడు కౌశల్. సరేరా, థ్యాంక్ యూ అంటూ ఫోన్ కట్ చేసిన శివాని, అక్క కౌశిగాడు వస్తున్నాడు, నువ్వు రెడీ అవ్వు, తీసుకెళ్తాడు అని చెప్పింది శివాని. అమ్మయ్యా, థ్యాంక్స్ శివ అంది నవ్వుతూ శ్రీ. మన మధ్య థ్యాంక్స్ ఏంటక్క, పో రెడీ అవ్వు. ఇదిగో ముందే చెప్తున్నా, ఆ పాతకాలం అమ్మమ్మల చీర కాకుండా మొన్న కొన్న నా గాగ్రా ఉంది కదా, దాన్ని వేసుకువెళ్ళు, సరేనా అంది శివాని. శ్రీ నవ్వి సరే అంటూ రెడీ అవ్వడానికి వెళ్తే శివాని రెడీ అయ్యి కాలేజ్కి వెళ్ళింది. ఇక్కడ రుద్ర కూడా తన గతంలో భాగంగా ఉన్నాడు. వ్యూవర్స్ గమనించాలి. తన గతం నుంచి బయటకొచ్చిన రుద్ర ఎగ్జైట్ అవుతూ, శివ, నీ తమ్ముడు ఆ రోజు ఫోన్ చేసింది నాకేనే, నీ వాయిస్ నేను అప్పుడే విన్నాను అన్నాడు రుద్ర. శివాని ఆశ్చర్యంగా, అవునా, ఎప్పుడు అంది. నువ్వు ఆ రోజు ఫోన్లో నాకు సారీ చెప్తూ మా తమ్ముడు తప్పుగా ఏమైనా మాట్లాడుంటే సారీ అండి అన్నావు. నేను పర్వాలేదన్నాను. నీకు నా వాయిస్ గుర్తులేదా అని ఆ ఇన్సిడెంట్ జరిగిన రోజు డేట్ ఏంటో కూడా చెప్పాడు రుద్ర. శివాని ఆశ్చర్యపోతూ, అంతగా గుర్తుపెట్టుకున్నావా అంది. హా, నీ వాయిస్ ఆ రోజు చాలా స్వీట్గా అనిపించింది, కానీ ఈ రాకాసే అది అని నాకు అప్పుడు తెలియక నిన్ను నా ఫస్ట్ క్రష్లా ఫీల్ అయ్యాను కదే అన్నాడు రుద్ర అల్లరిగా నవ్వుతూ. శివాని కోపంగా, యూ, నేను రాకాసినా అంటూ రుద్ర మీద పడి కొడుతూ అలకగా బొంగమూర్తి పెట్టి, పో, నేను నీతో మాట్లాడను అంది. రుద్ర నవ్వుతూ ఆమెని ఆపి, అది సరే కానీ ఆ రోజు మీ అక్క వచ్చిన ఫంక్షన్ హాల్ పేరేంటి, అది ఎవరి ఫంక్షన్ అని తను శ్రీ కలిసిన రోజు అదేనా కాదా తెలుసుకోవడానికి శివానీని డీటెయిల్స్ అడిగాడు రుద్ర. ఆ ఫంక్షన్ హాల్ పేరు, అది ఎక్కడుంది, ఏరియా పేరుతో పాటు డేట్ కూడా చెప్పింది శివాని. ఎస్, ఆ రోజే నేను శ్రీ కలిసింది, ఆ ఫంక్షన్ హాల్లోనే తన్ని చూశాను. ఆ రోజు మేము అనుకోకుండా ఒక్కటయ్యాం అన్నాడు రుద్ర. ఆ రోజు నుండే మా అక్క బిహేవియర్ కూడా మారిపోయింది. అవును, నీకు ఆ దినేష్ వాళ్ళ ఫంక్షన్కి ఏంటి సంబంధం, వాళ్ళు మీ బంధువులా అని డౌట్గా అడిగింది శివాని. అవును, దినేష్ వాళ్ళ అక్క మంజుల భర్త నాన్న వాళ్ళ రిలేటివ్స్. ఆ రోజు నాన్న ఆ ఫంక్షన్ కోసమే వైజాగ్ వచ్చారు. నేను స్నేహ వైజాగ్లోని మన గెస్ట్ హౌస్లోనే ఉండి చదువుకునే వాళ్ళం. ఆ ఫంక్షన్కి నేను రానంటే నాన్న బలవంతంగా తీసుకెళ్లారు. స్నేహ కూడా వచ్చింది ఆ రోజు, కానీ నాన్న మధ్యలోనే వెళ్ళిపోతుంటే స్నేహ కూడా నాన్నతో పాటు వెళ్ళిపోయింది. ఇక తప్పక నేను అక్కడే ఉండాల్సి వచ్చింది. అప్పుడే మీ అక్కని మొదటిసారి చూశాను అంటూ జరిగింది చెప్పడం స్టార్ట్ చేశాడు రుద్ర. గతం. శివాని అడగటంతో కౌశల్ తన కారులో శ్రీని ఫంక్షన్కి తీసుకొచ్చాడు. కారు దిగిన శ్రీ తనకు అలవాట్లేని ఆ గాగ్రాని ఓ చేత్తో పట్టుకుని మేనేజ్ చేయలేక అవస్థపడుతూ కౌశల్ వెంట లోపలికొస్తుండగా దారిలోనే వాళ్ళకి ఎదురయ్యాడు దినేష్. శ్రీని ఆ డ్రెస్లో చూసి వావ్ అని నోరు తెరిచాడు దినేష్. శ్రీ, యు ఆర్ సో బ్యూటిఫుల్ అని కాంప్లిమెంట్ ఇచ్చాడు అతను. శ్రీ అతడి వైపు విసుగ్గా చూడగా వెంటనే అతను, సారీ శ్రీ, మనసు కనిపించింది చెప్పేశాను, ప్లీజ్ రండి అంటూ కౌశల్ని కూడా పలకరించి లోపలికి తీసుకుపోయాడు దినేష్. శ్రీని చూడగానే మంజుల హ్యాపీగా రిసీవ్ చేసుకుని తన ఉడ్బీకి కూడా పరిచయం చేసిందామె. కౌశల్, శ్రీ ఇద్దరూ కింద కాసేపు అక్కడే కూర్చున్నాక రండి లంచ్ చేద్దురు అంటూ దినేష్ వాళ్ళని తీసుకుని డిన్నర్ హాల్కి వెళ్ళాడు. అదే టైంకి రుద్ర తన ఫ్రెండ్స్ ఇద్దరుంటే వాళ్ళతో కలిసి భోజనం చేస్తుండగా తన పక్కనున్న ఫ్రెండ్స్ వస్తున్న శ్రీని చూసి, వావ్, ఏముందిరా పిల్ల, అచ్చు తెలుగింటి ఆడపిల్లలా అదిరిపోయింది అంటూ కమెంట్ చేస్తుంటే, రే నోరు ముయ్యన్రా అని కసిరాడు రుద్ర. అరే మామ, నువ్వు కూడా చూడరా,
నేనన్నది నిజమో అబద్ధమో చెప్దు అన్నాడు ఒకడు. రుద్రకి వాళ్ళంతగా చెప్పాక చూడాలనిపించి వెనక్కి తిరిగి చూసే టైంకి శ్రీ అటువైపు తిరిగిపోయింది. తన ఫేస్ రుద్రకి కనపడలేదు, కానీ తనని వెనక నుండి చూశాడు. బాగానే ఉంది అనుకుని సైలెంట్గా తినేసి కిందకి వెళ్ళిపోయాడు ఫ్రెండ్స్తో రుద్ర. శ్రీ కౌశల్కి దగ్గరుండి మరి వాళ్ళకి కావలసినవి చూస్తూ ఉన్నాడు దినేష్. శ్రీకి అక్కడ అంతమందిలో తినాలంటే ఏదోలా ఉంది, కానీ తప్పక ఏదో తిన్నాను అనిపించి తినేసి కిందకి వెళ్ళింది. శ్రీ, ఎందుకంత నర్వస్ ఫీల్ అవుతావు? నీ పక్కన నేనున్నా, దినేష్ ఉన్నాడు, వాడిని కొత్త కాదు కదా అని చెప్పి ఆమె సరిగ్గా తినలేదని గ్రహించి ఐస్ క్రీమ్ ఇచ్చిన కౌశల్ కాసేపు తనని అక్కడే కూర్చోమని ఫోన్ వస్తుంటే బయటకు వెళ్ళాడు. అదే టైంకి శివాని కాలేజ్లో ఎగ్జామ్స్ రాసి లైబ్రరీలో కూర్చుని చదువుతూ ఉంది. శివాని క్లాస్మేట్ అండ్ క్లోజ్ ఫ్రెండ్ మీరా. ఏంటే అంత డల్గా ఉంది నీ ఫేస్, శ్రీ రాలేదనా అని అడిగింది. శివాని నవ్వుతూ, అదేమీ లేదే, ఎందుకో ఈరోజు నాకు ఫీలింగ్లో అనిపిస్తుంది, అది దేనికో తెలియడం లేదు అని డల్గా చెప్పింది శివాని. ఎప్పుడూ నీకు తోకలా ఉండే శ్రీ, కౌశల్ ఇద్దరూ పక్కన లేకపోయేసరికి అలా అనిపించుంటుందిలే. మనకి క్లాసెస్ ఏమీ లేవు కదా, మూవీకి వెళ్దామే ప్లీజ్ శివ అని రిక్వెస్ట్ చేసింది మీరా. శివానీకి కూడా బోర్గా ఉండడంతో సరే పదా అంది. మీరా శివాని కలిసి మూవీకి వెళ్ళారు. ఇంటికి ఫోన్ చేసి పర్మిషన్ తీసుకుని మరి. మహేష్ బాబు సినిమా అంటే మీరా పడి చచ్చిపోతుంది. స్క్రీన్ మీద అతడు కనపడగానే మైమరిచిపోయి చూస్తున్న మీరాని చూసి శివాని నవ్వుకుంది. పాప్కార్న్ తింటూ సినిమా చూస్తున్న శివాని ఇంటర్వెల్లో శ్రీకి ఫోన్ చేసింది. ఫంక్షన్లో అప్పుడే లంచ్ చేసి ఐస్ క్రీమ్ తింటున్న శ్రీ ఫోన్ వస్తుంటే అక్కడ డిస్టర్బెన్స్ అని కట్ చేసి శివానికి మెసేజ్ చేసింది శ్రీ. అక్క, అక్కడంతా ఓకే కదా, ఇబ్బంది లేదు కదా అని శ్రీకి మెసేజ్ చేసింది ఆమె. హా శివ, అంతా ఓకేనే, కాసేపు ఉండి అప్పుడు బయలుదేరుతాను అంటూ శ్రీ రిప్లై ఇచ్చిన తర్వాత తన ఫోన్ హ్యాండ్ బ్యాగ్లో పడేసి స్టేజ్ మీద అప్పుడే పెళ్ళికూతురు పెళ్ళికొడుకు రింగ్స్ మార్చుకుంటుంటే చూస్తుంది. అది అవ్వగానే పెద్దవాళ్ళ సమక్షంలో పంతులు గారు లగ్నపత్రిక చదువుతుంటే వింటూ కూర్చున్న శ్రీ అది అవ్వగానే వెళ్దాము అనుకుంది. కానీ అంతలోనే తనకి వాష్రూమ్ అర్జెంట్ అవ్వడంతో బ్యాగ్ తీసుకుని ఒక్కటే వాష్రూమ్ వైపు వెళ్ళింది. అక్కడి నుండి తిరిగి వస్తున్న తనని ఎవరో వెనక ఫాలో అవుతున్నట్టు అనిపించి భయంగా వెనక్కి తిరిగి చూసింది శ్రీ. కానీ అక్కడ ఎవరూ కనపడలేదు. గబగబా అక్కడి నుండి వస్తున్న శ్రీకి ఎవరో ఒక లేడీ ఎదురొస్తూ డౌట్ రాకుండా శ్రీ చేతికి ఏదో గుచ్చినట్టు అనిపించింది. తనకి చురుక్కుమనగానే చూసుకున్న శ్రీకి చేతి మీద సిరెంజ్ గుర్తు చూసి ఆమె వైపు చూసి, ఏయ్ ఎవరు నువ్వు, ఏం చేశావు నాకు అని శ్రీ భయంగా అరిచేసరికి ఆమె ఫాస్ట్గా అక్కడి నుండి వెళ్ళిపోయింది. శ్రీకి చాలా భయమేసింది. వెంటనే తన ఫోన్ తీసుకుని కౌశల్కి ఫోన్ చేయబోతుంటే అక్కడ సిగ్నల్ లేదు. ఆ పక్కనే చిన్న గార్డెన్లా ఉంటే అక్కడికి వెళ్ళింది శ్రీ ఫోన్ చేద్దామని. ఫోన్ సిగ్నల్ కోసం శ్రీ కాస్త ముందుకు వెళ్తుంటే అంతకంతకు తన బాడీలో రియాక్షన్ స్టార్ట్ అయింది శ్రీకి. ఉన్నట్టుండి తన బాడీ గాలిలో తేలుతున్నట్టు శరీరం అంతా వేడి సెగలు వస్తూ ఏదోలా ఉంది. తన ఎద బెగుతుగా మారి ఒంటి మీద డ్రెస్ ఇరిటేషన్ తెప్పించింది ఆ క్షణం ఆమెకి. శ్రీకి తనలో ఏం జరుగుతుందో, తానిప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఎవరినైనా హెల్ప్ కోసం అడుగుదామని చూస్తూ ఉండగా అటువైపు కథను వస్తూ కనపడ్డాడు. ఏమండి అని చిన్నగా పిలిచింది అతన్ని శ్రీ. అతడు అటు తిరిగి మెడ మీద చేత్తో రుద్దుకుంటూ అతనికి కూడా ఫోన్ సిగ్నల్ లేదని ఇరిటేషన్తో ఉండగా శ్రీ పిలుపుకి తిరిగి చూశాడు అతడు ఎవరో కాదు, రుద్ర. రుద్ర అప్పుడే ఫస్ట్ టైం ముందు నుండి శ్రీని చూశారు. తన డ్రెస్ చూసి గుర్తుపట్టాడు రుద్ర. ఇందాక తననే కదా నా ఫ్రెండ్స్ పొగిడింది అంటూ ఆమెని గమనిస్తూ ఏమైంది తనకి అలా అయిపోయింది అనుకుంటూనే శ్రీ దగ్గరకు వెళ్ళాడు రుద్ర. ఏం కావాలి అన్నాడు రుద్ర తన దగ్గరకు వెళ్ళి. నాకెవరో ఏదో ఇక్కడ గుచ్చారండి, అప్పటి నుండి నాకు బాడీ అంతా ఏదో అయిపోతుంది, ప్లీజ్ కాపాడండి అంది ఏడుస్తూ శ్రీ. వెయిట్, ఎక్కడ గుచ్చారు
అని తనని చూస్తూ అడిగాడు రుద్ర. ఇక్కడ అంటూ తన భుజం పైన చూపించింది శ్రీ. నిజమే, నీడిల్ ఫాస్ట్గా గుచ్చి తీయడంతో అక్కడ చిన్న బ్లడ్ మార్క్ కూడా ఉంది. ఇలారా అంటూ శ్రీ చేతిని పట్టుకుని హ్యాండ్ వాష్ కోసం పెట్టిన సింక్ దగ్గరకు తీసుకెళ్ళి వాటర్ తెప్పిన రుద్ర శ్రీతో ఆ బ్యాగ్ ఇచ్చి మొహం మీద చల్లనీళ్ళు చల్లుకో అన్నాడు. శ్రీ అలాగే చేసింది. కానీ ఏమాత్రం తగ్గకపోగా ఇంకా ఎక్కువైంది. రుద్రని చూస్తుంటే పిచ్చి పిచ్చి డర్టీ థాట్స్ తిరుగుతున్నాయి శ్రీ బుర్రలో. అతన్ని గట్టిగా వాటేసుకోవాలని, కిస్ చేయాలని, ఇంకా తనతో కలవాలని ఇలా ఏదేదో అనిపిస్తుంటే వాటిని అదుపు చేయలేక తన 2 చేతులతో జుట్టు పట్టుకుని లాక్కుంటూ ఏడుస్తున్న శ్రీని చూస్తే జాలేసింది రుద్రకి. హే, అలా చేయకు ప్లీజ్, నేను డాక్టర్ని పిలుస్తాను, ఇక్కడ వద్దు, ఇలారా అంటూ శ్రీ చేతిని పట్టుకుని తన కార్ దగ్గరకు వెళ్ళాడు రుద్ర. శ్రీని తన కార్ ఎక్కమని రుద్ర ఫోన్ చేస్తూ డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. డాక్టర్, నేను రుద్రని, మీరు అర్జెంట్గా హోటల్ రూమ్ నెంబర్ 103కి రండి అని చెప్పి ఫోన్ పెట్టేసి హోటల్ వైపు కార్ పోనిచ్చాడు రుద్ర. శ్రీ తనని తాను కంట్రోల్ చేసుకోవడానికి చాలా ట్రై చేస్తూ కన్నీళ్లతో తన 2 కాళ్ళని దగ్గరగా పెట్టుకుని వాటిని తన ఎదికి అదుముకుంది. కళ్ళు మూసుకుని పిడికిళ్ళు గట్టిగా బిగించి పట్టుకోవడంతో ఆమె అరచేతులలో గోర్లు దిగి బ్లడ్ కూడా వచ్చింది. ఆ పెయిన్ కంటే తనలో రేగుతున్న మంటే ఎక్కువగా ఉంది శ్రీకి. రుద్ర మధ్య మధ్యలో తన వైపు చూస్తూ పాపం, ఆడపిల్లని ఎన్ని రకాలుగా నాశనం చేయాలో అన్ని రకాలుగా ట్రై చేస్తున్నారు వెధవులు అని ఆ ఇంజెక్షన్ చేయించిన వాడిని తిట్టుకుంటూ, నీ పనిప్పుడు కాదురా, నువ్వెవరో తెలియాలి, అప్పుడు చెప్తాను నీ సంగతి అనుకుంటూ ఫాస్ట్గా తనని హోటల్కి తీసుకువెళ్ళాడు రుద్ర. ఆ హోటల్ రుద్ర వాళ్ళదే. ఆ రూమ్ కూడా వాళ్ళు వచ్చినప్పుడు ఉండడానికి పెట్టుకున్న పర్సనల్ సూట్ రూమ్ అది. కార్ పార్క్ చేసి లిఫ్ట్లో శ్రీని తన రూమ్కి తీసుకెళ్లిన వెంటనే తనతో, నువ్వు ఆ రూమ్లో ఉండు, డాక్టర్ని పిలుస్తాను, ఆయన రాగానే తీసుకుని వస్తాను అంటూ తనని బెడ్రూమ్లో వదిలి డాక్టర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు రుద్ర. శ్రీకి అసలు తనకేం జరుగుతుందో అర్థం కాక తనలో రగులుతున్న తాపానికి ఏం చేయాలో దిక్కుతోచడం లేదు. రుద్రని చూస్తున్న ఆమెకి పిచ్చిగా అతనితో కలవాలని కోరిక కలుగుతుంది. తను అంతలా దిగజారిపోయి ఆలోచిస్తున్నందుకు అప్పటికప్పుడు చచ్చిపోవాలనిపించింది ఆమెకి. డాక్టర్ లోపలికి రాగానే రుద్ర ఆయనకి శ్రీ విషయం చెప్పి, డాక్టర్, తనకేం చేశారో మీకు ఒక ఐడియా ఉండే ఉంటుంది కదా, కానీ ఈ విషయం ఎక్కడా చెప్పకండి, ఆమె పరువుకు సంబంధించిన విషయం కదా అన్నాడు రుద్ర. డాక్టర్ తల ఊపి బెడ్రూమ్లో ఉన్న శ్రీని చెక్ చేసి వెంటనే రుద్రని బయటకు తీసుకెళ్లాడు విషయం చెప్పడానికి. సారీ, ఐఎమ్ హెల్ప్లెస్ రుద్ర, తనకిచ్చిన డ్రగ్ చాలా పవర్ఫుల్. ఎవరో తనని నాశనం చేయడానికే ఈ పవర్ఫుల్ డ్రగ్ ఇంజెక్ట్ చేశారు. దానికి యాంటీడోట్ అయితే మనకు అందుబాటులో లేదు. పాపం ఆ డ్రగ్ వల్ల ఆమెకి విపరీతమైన సెక్స్ కోరికలు కలుగుతాయి. ఆపుకోవాలని చూస్తే తన నరాలు చిట్లిపోయి మరింత డేంజర్లో పడిపోతుంది. తను కాసేపు నిద్రపోవడానికి తనకు మత్తిచ్చాను, బట్ అది వర్కౌట్ అవుతుందో లేదో తెలీదు. బట్ అలా చేయడం కూడా డేంజరే. ఇలాంటివి మన వైజాగ్కి కూడా విస్తరించాయని నాకు ఈ మధ్యనే తెలిసింది. బాగా డబ్బున్న వాళ్ళ పిల్లలు, ఉమెన్ ట్రాఫికింగ్ చేసే ముఠాలు అందంగా కనబడిన పిల్లలని సమయం చూసి వాళ్ళకి తెలియకుండా డ్రగ్ ఇచ్చి వాళ్ళని లోబర్చుకుంటారు. దానితో ఆగరు. వాళ్ళని అశ్లీలంగా వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేస్తున్నారని, కొందరిని బలవంతంగా కాల్ గర్ల్స్లా మారుస్తున్నారని ఈ మధ్య ఓ కేసు ద్వారా బయటపడింది. ఇది కూడా అలాంటిదే అనుకుంటాను రుద్ర. తన లక్ బాగుండి నీ కంటపడింది, సేవ్ చేశావు అన్నాడు డాక్టర్. రుద్ర కోపంగా, బాస్టర్స్, వాళ్ళింట్లో ఆడవాళ్ళని కూడా ఇలాగే చేస్తారా అని తిడుతూ, పాపం తనని ఈ సమస్య నుండి ఎలా సేవ్ చేయడం, దీనికి సొల్యూషన్ లేదా డాక్టర్ అని అడిగాడు. ఐ డోంట్ నో రుద్ర, తప్పుగా అనుకోనంటే నీకు తనపై ఇష్టం ఉంటే, తనని పెళ్లి చేసుకునే ఉద్దేశంలో ఉంటే తనతో నువ్వు ఇంటిమేట్ అవడమే దీనికి పరిష్కారం. లేదంటే ఆ అమ్మాయి ఆ బాధ భరించలేక సూసైడ్ అటెంప్ట్ చేసిన ఆశ్చర్యం లేదు అని బాధగా చెప్పాడు డాక్టర్. తనకి ఆమెకి పరిచయం కూడా లేదని ఆ డాక్టర్కి చెబుదామనుకున్న రుద్ర లాస్ట్లో డాక్టర్ మాటలు విన్న తర్వాత ఆ మాట చెప్పలేక మౌనంగా ఉండిపోయాడు. ఆ డాక్టర్ వెళ్ళిన తర్వాత కూడా రుద్ర ఆలోచనలో మునిగిపోయి టైం కూడా చూసుకోలేదు.
డాక్టర్ ఇచ్చిన మత్తు దిగిపోయిన శ్రీ లోపల నుండి డోర్ కొడుతున్న సౌండ్కి తేరుకున్న రుద్ర ఆ రూంలోకి వెళ్ళాడు. శ్రీ పడుతున్న అవస్థ చూసి జాలి కలిగింది. అప్పటికే ఆ బాధని ఓర్చుకుంటున్న శ్రీ ఆమె ఫేస్ రెడ్గా మారిపోయింది. రుద్ర ఆలోచిస్తూ, ఒక పని చేస్తావా, చల్లనీటిలో షవర్ చేయి, తగ్గుతుందేమో అన్నాడు. ప్లీజ్, మీరెవరో నాకు తెలియదు, కానీ నాకు మీరు కావాలనిపిస్తుంది, ఒక్కసారి నన్ను హక్ చేసుకోండి ప్లీజ్ అని సిగ్గు విడిచి గతి లేక దీనంగా అడిగింది శ్రీ. రుద్రకి ఇష్టం లేకపోయినా ఆమెని అలా చూసి పాపం అనిపిస్తుంటే, నేను చెప్పేది విను, ముందు నువ్వు వెళ్ళి ఆ సైడ్ వాష్రూమ్ ఉంది, షవర్ ఆన్ చేసుకుని చల్లనీటిలో నిలబడు అన్నాడు రుద్ర గంభీరంగా. శ్రీ తన దీనస్థితికి కోపం పెరిగిపోయి విసురుగా వాష్రూమ్కి అయితే వెళ్ళింది. కానీ తనకు వేసిన ఇంజెక్షన్ వల్ల కళ్ళు మూతలు పడుతున్నాయి. తల వెదిలించి తను వేసుకున్న డ్రెస్ తీసి పక్కన వేసి ట్యాప్ నిండా కూల్ వాటర్ ఉండడంతో అందులో దిగింది. ఆమెకి విపరీతమైన వేడావిళ్ళు పడుతున్నాయి శరీరమంతా. అది ఎలా అణుచుకోవాలో తెలియడం లేదు. ఒక్క క్షణం చచ్చిపోవడానికి ఏదైనా దొరుకుతుందేమో అని చూసింది. కానీ అంతకుముందే డాక్టర్ హెచ్చరించడంతో రుద్ర అలాంటివేమీ లేకుండా చేశాడు. రుద్ర బయటే నిలబడి తనకేం చేసి తగ్గించాలా అని ఆలోచిస్తూ ఉండగా ఉన్నట్టుండి శ్రీ గట్టిగా అరిచింది. ఏమైందో అని కంగారులో రుద్ర ముందు వెనుక ఆలోచించకుండా సరాసరి వాష్రూంలోకి వెళ్ళిపోయాడు. శ్రీ బాత్టబ్ నుండి బయటకు రావడానికి లేచి తల తిరుగుతుంటే తూలి కింద పడిపోతూ ఆ బాత్టబ్ ఎడ్జ్ తన తలకి తగలడంతో కింద పడి నుదురు చిట్లి బ్లడ్ వస్తుంది. నగ్నంగా కింద పడిపోయిన శ్రీని చూసి రుద్ర కళ్ళు మూసుకుని, దేవుడా ఏం చేయను అనుకుంటూ బాత్రూమ్ తీసుకుని కళ్ళు మూసుకునే తడుముకుంటూ శ్రీ దగ్గరకు వెళ్ళి తన మీద ఆ టవల్ కప్పి ఆమెని చేతుల్లోకి ఎత్తుకున్నాడు రుద్ర. పూర్తిగా స్పృహ తప్పని శ్రీ రుద్ర తనని ఎత్తుకోగానే అతని మెడ చుట్టూ చేతులు వేసి హత్తుకుంటూ అతని వెచ్చని స్పర్శ కోసం తహతహలాడింది. బెడ్ మీద తనని పడుకోబెడుతున్న రుద్రని తన మీదకు లాక్కుని గట్టిగా హత్తుకుని, ప్లీజ్ నాకు దూరంగా వెళ్ళకండి, చచ్చిపోతాను అంది ఏడుస్తూ. రుద్రకి శ్రీ అలా పట్టుకుంటే లోపల రకరకాలుగా ఉంది. వయసు వేడి ఒకవైపు, శ్రీ అందమైన మెత్తటి దేహం తగులుతూ రుద్రలోని మగతనాన్ని నిద్రలేపడంతో తనకు ఆ సిచ్యువేషన్ చాలా కష్టంగా ఉంది. మొదటిసారి అలా ఓ ఆడపిల్లను తను తాకడం రుద్ర. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఎంచుకోండి. అప్పుడే నేను ఇచ్చే ప్రతి అప్డేట్ మీకు టైంకి చేరుతుంది.